ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ చెట్టు పేరు వచ్చేసరికి జమ్మి చెట్టు అంటారు, అలాగే సెమి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టుకి మనం విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే విజయదశమి రోజు ఈ చెట్టుకి మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాగే విజయదశమి రోజు అమ్మవారికి సాయంత్రం పూట ఈ సెమి వృక్షానికి పూజ చేసి సెమి లక్ష్మికి పూజ చేస్తారు. సెమిని ఆ రోజు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి జమ్మి చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. ముందుగా అయితే చెట్టుని చూడండి, మేము ఇక్కడ పెంచుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కుండీలో చాలా పెద్దదండి. అంతకుముందు ఒకటి ఉండేదండి దసరా అప్పుడు, కాకపోతే కొన్ని కారణాల వల్ల అది నిద్ర చేసింది. తర్వాత మళ్ళీ ఇది తెచ్చిపెట్టాను. దీనికి 2 సంవత్సరాలు వయసు అండి ఈ చెట్టుకి. అంతకుముందుది 2 సంవత్సరాలు అయితే అది పెద్ద కాడ చాలా బాగుండేది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది నిద్రపోయింది. ఆ తర్వాత మళ్ళీ చెట్టు తీయడం జరిగిందండి. ఈ చెట్టుని ముందుగా అయితే సెమి పూజ చేసే ముందుగా సెమి వృక్షం చుట్టూరు ఉన్న మట్టిని సరి చేసుకుని ఆ తర్వాత ముందు కుండీకి బొట్టు ఈ విధంగా అయితే మనం జమ్మి చెట్టుకి పూజా కార్యక్రమం చేసే ముందు ఆ విధంగా కుండీకి బొట్లు పెట్టి ఆ తర్వాత ఆ కాడకు కూడా అంటే చెట్టు మొదట్లో ఆ విధంగా అయితే అలంకరించి ఆ తర్వాత పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత పుష్పాలను సమర్పించిన తర్వాత దీపారాధన చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగే కొంతమంది నైవేద్యం పెడుతూ ఉంటారు. మనం ఆ వృక్షానికి ఈ విధంగా పసుపు కుంకుమ పెడితే ఎంత నిండుగా ఉంటుందోనండి. అదేవిధంగా ఆ కాడకు కూడా పెడుతున్నాను చూడండి కుంకుమ. అసలు పెట్టిన తర్వాత చాలా నిండుగా కనపడుద్దండి. నాకైతే చాలా బాగుంటుంది ఆ విధంగా పెడతామంటే ఇష్టము. అలా చూడండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను మట్టిని. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత చెట్టు మొదట్లో ఇక్కడ గన్నేరు పూలు ఉంటే చెట్టు మీద అవి కోసి అక్కడ స్వామివారికి అయితే అలంకరించాను. చూస్తున్నారు కదా, గ్రీనరీ చూడండి వెనక వైపు చాలా బాగుంటుంది. ఇది మా టెర్రస్ మీద. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత చూడండి అక్కడ మట్టి మీద చుట్టూరు కూడా పసుపు చల్లితే, పసుపు చాలా మంచిదండి చెట్లకు. ఎందుకంటే యాంటీబయాటిక్. పసుపుని మనం ఎక్కడన్నా గాయాలు అవుతుంటే కూడా యాంటీబయాటిక్గా పెడతాం. అటువంటి చెట్టుకి మనం కూడా పసుపు వేసినట్టయితే చాలా మంచిది. అందుకని చెట్టు మొదట్లో ఆ విధంగా అయితే వేయటం అనేది జరుగుతుందండి. అది కూడా పసుపు కొమ్మల నుండి వచ్చిన న్యాచురల్ అది మాత్రమే వేయాలి. పసుపు వేరేది వేస్తే మాత్రం కొంచెం అంటే బయట మార్కెట్లో దొరికేవన్నీ కూడా ఇవిగా ఉంటాయి, మనం చూసి తెచ్చుకోవాలి. ఆ తర్వాత పుట్టిన తర్వాత ఒక చెంబుడుతో నీళ్లు పోసి సెమియతే పాపం అనే మంత్రాన్ని చదువుకుని సెమి మంత్రాన్ని చదువుకుని అప్పుడు ఈ పూజ అనేది కంప్లీట్ అయింది. అదేవిధంగా సెమి పూజ రోజు జమ్మి కొట్టుతారు అని అంటారు కొన్ని ప్రాంతాల్లో. అదే రోజు జమ్మి చెట్టుకి పూజా కార్యక్రమాలు చేసి కోరికలు కడుతూ ఉంటారు. అలాగే జమ్మి చెట్టు ఆకులు ఉంటాయి కదండి, ఆకులు తీసుకువెళ్ళి బీరువాలో పెట్టుకుంటే, ఆ రోజు పూజ చేసిన తర్వాత బీరువాలో పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా ధనగనికి కొరత రాదని భావించి పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయితే సెమి పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి సెమి చెట్టుకి చూస్తున్నారు కదా, సెమి చెట్టు గురించి తెలుసుకున్నారు కదండి. ఈ విధంగా అయితే ఇంట్లో ఉంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవచ్చు. 3 ప్రదక్షిణాలు కానీ 5 ప్రదక్షిణాలు కానీ చేస్తే చాలా మంచిదండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.